రామోజీరావుకు చెందినటువంటి మార్గదర్శికి మంత్రి రోజా క్లీన్ చిట్ ఇచ్చారని నిన్న ఆవిడ నామినేషన్లు దాఖలు చేసినటువంటి విషయంలో నామినేషన్లో భాగంగా అఫిడవిట్లో ఆవిడ ఆస్తుల్ని పొందుపరుస్తూ ఆవిడకి మార్గదర్శిలో ఒక చిట్ ఫండ్ కూడా ఉంది అంటూ ఆవిడ అఫిడవిట్లో మెన్షన్ చేసిందని, అంటే రామోజీరావు గారికి ఆర్కే రోజా క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ మార్గదర్శి మీద జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నప్పటికీ రోజా క్లీన్ చిట్ ఇచ్చింది అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్, మంత్రి రోజా రామోజీరావు గారికి చెందినటువంటి మార్గదర్శి మీద క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్, దీన్ని మనం ఎలా విశ్లేషించుకోవచ్చు? ఒకవైపున ఉండవాళ్ళే అరుణ్ కుమార్ గారు, ఒకవైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, ఒకవైపు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు రామోజీరావు గారి మీద అవిశ్రాంత పోరాటం చేస్తూనే ఉన్నారు. ఏదో విధంగా ఆయన సంస్థల్లో మూతయ్యాలి, ఇన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి సంస్థని దూరంగా పెట్టాలి, రాష్ట్రం నుంచి తరివేయాలి, ఆయనకు శిక్ష వేయాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మరి వారి మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆణిముత్యం మహానటి శ్రీమతి రోజా గారు మరి రామోజీ గారికి సంబంధించినటువంటి మార్గదర్శి చిట్స్ ఫండ్ కంపెనీల్లో ఆమె కూడా ఒక చిట్టి ఉన్నట్టు చూపించడం కూడా జరిగింది. చరస్థిరాస్తులకు సంబంధించి ఆమె ఈరోజు 4,58,00,000 రూపాయలు చరాస్తులు, స్థిరాస్తులు వచ్చేసరికి 6,05,00,000 రూపాయలు చూపించడం కూడా జరిగింది. గతంలో 6 కార్లు ఒక బైక్ ఉన్నట్టు చూపించారు. ఈ తర్వాత 9 కార్లు ఉన్నట్టు కూడా చూపించారు. అంటే ఆ ఆస్తులు పెరిగినాయి, వాహనాలు పెరిగినాయి. ఇప్పుడు గమ్మత్తైన విషయం ఏంటంటే రామోజీరావు గారి మీద ఇంత పోరాటం చేస్తున్నారు, అవినీతి జరిగిందంటున్నారు, అక్రమాలు జరిగిందంటున్నారు, ఆయన శిక్ష వేయాలంటున్నారు. మరి మంత్రి గారు ఏ నమ్మకంతో రామోజీరావు గారి మీద, రామోజీరావు గారి చిట్ ఫండ్ కంపెనీలో ఆమె ఒక చిట్ వేసిందంటే వీళ్ళకి లేని నమ్మకం ఆమెకు ఉంది రామోజీరావు గారి మీద. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పేది మీ మంత్రి గారే నమ్మలేదు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. రామోజీరావు గారి మీద నమ్మకాన్ని చెప్పేసింది. ఇక ఆ అంశం తీసి పక్కన పడేస్తే ఇక రోజా గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఈరోజు నగిరి పరిస్థితి ఎలా ఉంది అంటే నగిరిలో ఆమె ఓడిపోతుందనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు. ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు ఒక ఎత్తు, ఎన్నికల సమరాంగణంలో ఇప్పుడు జరగబోయేవన్నీ ఒక ఎత్తు. అక్కడ 3 అంశాలు ఈరోజు ఆమెకు ప్రతికూలంగా మారినాయి. అధికార పార్టీలో ఉంటూ మంత్రిగా వెలగబెడుతూ ఆ నియోజకవర్గానికి ఏం జరిగింది, రెండోది పదవులు అమ్ముకున్నారు. చాలా స్పష్టంగా ఎవరైతే ధనం ఇచ్చారో వాళ్ళే బయటకు వచ్చేసి ఆమె మీద వ్యతిరేకంగా మాట్లాడటం కూడా జరుగుతుంది. అలాగే మంత్రి పెద్దిరెడ్డి గారి వర్గం ఈ మీద వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళు బాహాటంగా చెబుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. ఆ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాలు అవన్నీ వాళ్ళకి సంబంధించినవి. ఎందుకంటే వాళ్ళకి ఓటు బ్యాంక్ ఒక 30% ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఓట్లు వాళ్ళకే పడతాయని లెక్కేసుకుందాం. మిగిలిన 70% ఓట్ల పరిస్థితి చూసుకుంటా ఉంటే 30% మంది తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. మిగిలిన 40% మందిలో ఈరోజు రోజా గారి నిర్వాహకం వల్ల కావచ్చు, రోజా గారు మాట్లాడే విధానం వల్ల కావచ్చు, రమారమి 35% మంది దాకా ఆమెకు వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయానికి వచ్చారు అక్కడ. అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది, అక్కడ ఇంకా ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి అక్కడ రోజా గారు ఓడిపోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మధ్యలో ఆమె సీటు కొంచెం ఆలస్యంగా కూడా ప్రకటించడం కూడా జరిగింది కదా. ఈ ప్రసార మాధ్యమాల్లోనూ సోషల్ మీడియాలో ఎక్కువగా దాని మీద వ్యతిరేకత వస్తున్నందువల్ల తిరిగి వాళ్ళని కొనసాగించారని చెప్పి కూడా అర్థమైపోతూ ఉంది. రెండోది అభ్యర్థులు అంటే దొరకకుండా ఉండరు. ఏ పార్టీకైనా ఎవరో ఒకళ్ళు పోటీ చేస్తారు, కానీ సరైన అభ్యర్థులు ప్రజల్లో మమేకమైన వాళ్ళు ఉండాలి కదా. ఆ పరిస్థితుల్లో వాళ్ళు కనపడలేదు కాబట్టి తిరిగి మళ్ళీ రోజా గారే అక్కడ దిక్కయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆమె మాట్లాడిన ప్రతి మాట, ఆమె వ్యంగ్యాస్త్రాలు వదిలిన ప్రతి బాణం కూడా తిరిగి ఆమెకే గుచ్చుకొని ఒక్కొక్క మాటకి ఒక్కొక్క 100 ఓట్ల కాడికి
ఆమె దగ్గర నుంచి తీసుకెళ్ళడం కూడా జరుగుతున్నాయి. మహిళలు ముఖ్యంగా మద్యపాన నిషేధానికి సంబంధించింది కావచ్చు, చాలా వ్యతిరేకతతో ఉన్నారు ఆ ప్రాంతంలో. ఇక రైతుల పరిస్థితి చెప్పుకోవడానికి వీల్లేదు. అంటే ఏ అంశాలు కూడా ఈరోజు 2019లో కలిసి వచ్చిన ఏ అంశాలు కూడా ఈరోజు ఆమె కలిసి రావట్లేదు. 2019లో కూడా ఆవిడ చాలా స్వల్ప మెజారిటీతో గెలిచారు. అందుకే అదే చెప్పబోతుంది. ఈరోజు ఏకపక్షంగా జరుగుతుంది ఆడ. అక్కడ మరి టీడీపీకి భారీ మెజారిటీ ఖాయమా? నిస్సందేహంగా నా అంచనా ప్రకారం అయితే 30,000 నుంచి 50,000 మధ్య ఆధిక్యత రాబోతుంది నగర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ. అంటే రోజా మీద వ్యతిరేకత ఉందా, లేదంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద 90% వ్యతిరేక 60% వ్యతిరేకత ఉంటే 40% వ్యతిరేకత రోజా గారి మీద ఉంది. అది రోజా గారికి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలే సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు కదా సార్, ఎందుకు? వాళ్ళే అంటే వాళ్ళకి అంతర్గతంగా విషయాలు అవన్నీ ఉంటాయని నేను అనుకోని చివరిదాకా వచ్చేదానికి సర్దుకుంటాయి నాయకులు చెప్తారు. కానీ తటస్థంగా ఉండే వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా అయ్యారు కదా, దాన్ని ఎలా మార్చుకుంటారు? కాబట్టే నేను చెప్తున్నాను 30,000 నుంచి పైమాట ఆధిక్యతతోటి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అక్కడ. ఓకే, మళ్ళీ మార్గదర్శికి వస్తే ఏంటి సార్? మార్గదర్శికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రోజా మీద సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటారు? అయ్యే అవకాశాలు ఇంకేముండి, దీన్ని అడ్డం పెట్టుకుని రేపు అందరూ చెప్పుకుంటే సరిపోయింది. ఇప్పుడు ఇంకేముంటాయి? ఇప్పుడు చివరి నిమిషం ప్రకటించారు అంటే ఇంక రేపు పొద్దున తప్పించవచ్చు, కానీ అవకాశం లేదు. ఇంకేంది, అఫిడవిట్ ఆల్రెడీ సమర్పించేశారు, దాంట్లోంచి బయట తీసుకోవడానికి కూడా. ఇవన్నీ కూడా చూసుకుంటా ఉంటే కక్కలేక మింగలేక రేపు మాట్లాడతారు. ఇక రేపు మాట్లాడడానికి అవకాశం ఉండదు కదా వాళ్ళకి. రామోజీరావు గారికి వ్యతిరేకంగా మీ మంత్రి గారే దాంట్లో ఒక సభ్యురాలు అయినప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావా అని చెప్పి మాట్లాడతారు కదా. కాబట్టి ఇంకో అవకాశం కూడా జారిపోయింది. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని అడగారు దీని గురించి, ఆయన ఏం మాట్లాడతారో చూడాలి. అంటే రోజా క్లీన్ సీట్ ఇస్తే సరిపోద్దా అన్నట్లు మాట్లాడతారేమో, చెబుతారు కదా. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కూడా దాంట్లో సభ్యురాలని ఆయనే చెప్పాడు కదా. అంటే ఇక్కడ విషం కక్కటానికి నోరే కానీ ఇక్కడి నుంచి రాదు, మాటే కదా గబిక్కిన అనేస్తారు. ఆ సంస్థ ఏంటి, ఆ సంస్థ నిబద్ధత ఏంటి తెలుసు. మరి ఇన్నాళ్ళు మనుగడ సాగిస్తుందంటే తెలుసు. మీరు ఇంత గోల్ చేస్తున్నా కూడా సభ్యులు వచ్చి మీదపడి మా డబ్బులు మాకు ఇవ్వండి చెబుతారు కదా. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కూడా దాంట్లో సభ్యురాలని ఆయనే చెప్పాడు కదా. అంటే ఇక్కడ విషం కక్కటానికి నోరే కానీ ఇక్కడి నుంచి రాదు, మాటే కదా గబిక్కిన అనేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ సంస్థ ఏంటి, ఆ సంస్థ నిబద్ధత ఏంటి తెలుసు. మరి ఇన్నాళ్ళు మనుగడ సాగిస్తుందంటే తెలుసు. మీరు ఇంత గోల్ చేస్తున్నా కూడా సభ్యులు వచ్చి మీదపడి మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి న్యాయస్థానానికి వెళ్ళలేదంటేనే ఆ సంస్థ యొక్క నిబద్ధత ఏంటో ప్రజలకు అర్థమైపోయింది కదా. కాబట్టి ఇవన్నీ కూడా జనం పరిగణలో తీసుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ వదిలిపెట్టరు ఏమి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.